ఎవరు లేరుగా. ఇదేంట్రా ఎంత ఉంది? అయ్యి బాబాయ్ ఆ మంజు ఏంది అంబాసిడర్ మోడల్లో ఉంది కదా. ఏ లడ్డు ల్యాక్స్ అవి పిల్ల. మాకు ఇచ్చిన రూమ్ మీకు అయితే చూపిస్తాను అనమాట. బాబా మేఘాలు ఎంత స్పీడ్గా కదులుతాయి చూడు. పదండి వ్యూస్ బాగున్నాయి. చూడండి ఓకే చూడండి కాన్సన్ట్రేట్. బాబు మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? అసలు మున్నార్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రిపిల్ ఫ్యాక్టరీ అనమాట. ఇదేంటా ఇది నేను చూడలే ఫేస్ టు ఫేస్. ఈ ఆంటీ దగ్గర తినేదానికంటే చూడడానికి ఎక్కువ మంది వస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాబ్ పెట్టి దండుపాలెం బ్యాచ్ వచ్చినట్టు వస్తున్నారు చూడండి. నెమలియా yo that I think you are telling about one item song. It is from Upir. Love you Nemali, like it will come. Okay. నాటమయూరి కుమారి నెమలి బా కారు ఇలాంటివి చూసినప్పుడు భయం వేసేది. ఒక చాక్లెట్ ఏమైందిరా? చాక్లెట్ మామని అసలు తీసుకోవాలా? ఏను ముద్ర నా కొడుకుని తీసుకొస్తే ఉంటుంది. హాయ్ మాము, ఇది మున్నార్ పార్ట్ 2 వ్లాగ్ అనమాట. మీరు కానీ ఇంతకుముందు వీడియో చూడకపోయింటే ముందర ఆ వీడియో చూసేసి తర్వాత ఈ వీడియోకి అయితే వచ్చేయండి. అండ్ ఈ వీడియోలో అయితే చాలా క్రేజీ స్టఫ్ ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే మామ, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు మొబ్బు అంటే ఏంది తెలుసా? నాకు తెలీదమ్మా. జస్ట్ మనం చిన్నప్పుడు అనుకుంటాం కదా మొబ్బు మీద తేలొచ్చు గెలొచ్చు అని. ఏముండదు, జస్ట్ ఇది ఒక ఫాగ్ అంతే. వచ్చిండా సైంటిస్ట్? మీరు అక్కడ గమనించండి, అక్కడ మొబ్బు ఉంది, అక్కడికి వెళ్దాం అనుకునే లోపల అక్కడ జస్ట్ అది ఒక టైప్ ఆఫ్ షవర్ పడుతున్నట్టు అనిపిస్తుంది అంతే. కరెక్ట్గా మనం మేఘాల్లో ఉన్నాం ఇప్పుడు. నిజం చెప్పాలంటే మన పైన మేఘం ఉంది. ఇదిగో బాధపడకు మామ, ఇంకా మనం తిరగాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి. రాక్ కేవ్ ఒకసారి ట్రై చేద్దామా? మన మంజుమల్ బాయ్స్ టైప్ అనమాట. ఇది రాక్ కేవ్ లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. సరే మామ, లోపల ఏముంది చూడ్డానికి? అయ్యయ్యో, ఇది రాక్ కేవ్ అయ్యి ఉండొచ్చు, బట్ మనం ఇక్కడ మంది బొమ్మ. ఈ లోపల ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరు లేరుగా. ఇదేంట్రా ఎంత ఉంది? ఇక్కడ వరకే ఉందా గృహ? ఏం లేదు ఇక్కడ లోపల. వద్దులే, ఇక్కడ ఎవడో నేమ్ రాశాడు అంతే, ఇంకేం లేదు ఇక్కడ బొక్క. ఓకే ఓకే. అయ్యో, అది మందరం గుడి అనుకున్నాను, గుడి కూడా కాదు. ఇది రాక్ కేవ్. ఇడెవడో పనికి మళ్ళాడు రాసేసి వెళ్ళిపోయాడు రాక్ కేవ్ అని. మున్నార్ సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సిటీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా రూమ్ చూసుకోవాలి కదా. రూమ్ మనం వస్తా అంటే ఈ లొకేషన్లో రూమ్స్ అవైలబుల్ ఫర్ 999 రూపీస్కి కనిపించింది. సో ఇలా ఎంటర్ అయిపోయాం అనమాట. ఏ చూసా, రేర్ కలెక్షన్. ఏంది అంబాసిడర్ మోడల్లో ఉంది కదా. ఏ లడ్డు ల్యాక్స్ అవి పిల్ల. నైస్ ఇంటీరియర్ కదా, నైస్ కదా, చాలా బాగుంది కారు. అండ్ ఇంకో కారు చాలా డిఫరెంట్ ఉంది. And this is జస్ట్ ఫ్రెష్ అప్ అవడానికి 1000 రూపాయల. వీళ్ళ వ్యాపారం బాగుంది అసలుకి. మనం చూసి మోసపోయాం అనమాట. ఏంటంటే 999 రూపీస్ అని చెప్పాడు కదా, లోపలికి వెళ్ళి అడిగితే 3000 రూపీస్. అది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి
మళ్ళీ బయటకు వచ్చేస్తే ఇంకా అంతే చెక్అవుట్ చేసేసినట్టు అంట. మళ్ళీ అమౌంట్ కడితేనే మళ్ళీ లోపలికి ఎంట్రీ అనమాట. 3000 మళ్ళీ 24 అవర్స్ టైము. అంటే లోపల కూర్చొని ఉండాలన్నమాట 24 అవర్స్ మనకి డబ్బులు కట్టి. మన ఇక్కడ వచ్చింది ఎక్స్ప్లోర్ చేయడానికి కాదు, మరి వీళ్ళు చేయటం అలా ఉంది. ఎలా ఉంది వర్ణించలేని బాధరా అన్నమాట. ఏమన్నా రూమ్స్ గురించి మాట్లాడుతున్నాడు. रीजनेबल प्राइस अना टुडे वीकेंड వీకెండ్ అన్న కొంచెం वीकेंड में थोड़ा पैसा एक्स्ट्रा लगता అన్న. జస్ట్ 1 డే మట్టుందా అన్న. ఎలాగోలాగా మాట్లాడి 1 డేకి 2K సెట్ చేసాం రూమ్ ని. 6 మెంబర్స్ ఉంటాం. వచ్చింది అన్ సీజన్ కాబట్టి రీజనబుల్ ప్రైస్ లోనే దొరికింది. మన రూమ్స్ చూడడానికి వచ్చేస్తాం అనమాట. నైస్ స్మెల్. డబుల్ బెడ్రూమ్ చాలులే. వెళ్ళవలే ముందర ఓకే చెప్పండి. చాలులే. దాని వెనకాల ఇనిపిలా ఒకవేళ పడి లావుడు పోయి గట్టిగా అరిసేనా నాకు భయపడాకు. నీళ్లు గడ్డలు గట్టిపోతున్నాయి, ప్యాక్ అయిపోతున్నాయి ఆడి ఆడి ఆడ, ప్యాక్ అయిపోతున్నాయి ఆడి ఆడి ఆడ. గోడతో సహా ప్రతిదీ చల్లగా అయిపోయింది. దీని యొక్క అందరూ వణుకుతూనే ఉన్నారు ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి. ఇది కిచెన్ అంట. ఇది అసలు చాలా వర్స్ట్గా ఉంది, కానీ దీన్ని వదిలేస్తే బట్ ఇంతవరకు అయితే ఫైన్ మా. ఇంతవరకు అయితే ఫైన్ మామ. ఇక్కడ 2 బెడ్లు ఇచ్చాడు, మొత్తం 3 బెడ్లు ఇచ్చాడు మాకు 2000 రూపీస్కి. సో చాలా వర్త్ మామ. పాప మా వాళ్ళు పూరి తెచ్చారు టిఫిన్. మామూలుగా ఇక్కడ మ్యాగీ అలా దొరుకుతాయి అనమాట. మనకి కావాల్సిన ఫుడ్ దొరకడం చాలా కష్టం. అంటే ఎక్కడో కొన్ని దగ్గర మాత్రమే ఉంటుంది ఫ్రైడ్ రైస్ అలాగా. మిగతా అంతా ఆపం, ఉత్తాపం ఆ టైప్లో ఉంటాయి టిఫిన్స్ కూడా. పూరి ఎలాగో లక్కీగా దొరికింది. రూమ్స్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ఫ్యాన్స్ ఉండవు. ఎందుకు ఫ్యాన్స్ ఉండవు, ఫ్రిడ్జ్ అక్కర్లేదు. దీన్ని బయట పెట్టాడు. వాటర్ తాగితే ఎలా ఉన్నాయి తెలుసా, కూల్. అసలుకి వీళ్ళకి ఫ్రిడ్జ్ అక్కర్లేదు, కూలర్ అక్కర్లేదు, ఏసీ అక్కర్లేదు. అసలు వీళ్ళకి చల్లబరిచేది ఏది అక్కర్లేదు అనమాట. అంత కూల్గా ఉంది. ఇక షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, షాప్ కీపర్స్, ఎవరైతే షాప్ కీపర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఫ్రిడ్జ్ మెయింటైన్ చేస్తారు. ఇంకెవరు ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయరు. అంటే కూల్ డ్రింక్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయట పెట్టుకున్నా అది కూలింగ్ ఎక్కేస్తుంది మామ. గోడలు కూడా చల్లగా ఉన్నాయి. హలో మామ, ఇప్పుడైతే రెడీ అయిపోయాం. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామా. దిస్ ఈజ్ అవర్ అవుట్ఫిట్ అనమాట. అత్తర్ ముజీబ్ అన్న డ్రైవర్ అన్న కార్ తీస్తున్నాడు. ఇంకా డైరెక్ట్ ఎక్కడికి వెళ్తామో కూడా మాకు ఇంకా క్లారిటీ లేదు. ఇంకెళ్తే కానీ ఒక ఫ్లోలో వెళ్ళిపోవటమే. ఏం మావా, ఏమంటావా? ఇప్పటికే ఎక్కువ టైం అయిపోయింది మావా. ఇప్పటికే ఎక్కువ టైం అయిపోయింది. ఇంగ్లీష్లో చెప్పు. Still now we are. Hey, fastly come ra. అది Much of time was finished as of now. Want to see all the places and we want to shift to other one. వెన్ ఇంగ్లీష్ ఏంట్రా. Fastly come guys. అబ్బా ప్రసన్న నేను ఆంటీ వీడియో చూసా ఆంటీది. నేను అది ఇదే ప్లేసు రాకేష్. ఇక్కడ సైడ్ అక్కడ ఆపు. ఇక్కడ లొకేషన్ బాగుంటుంది, ఫొటోస్ తీసుకుందాం. అబ్బా ప్రశ్న చూడరా ఎంత స్పీడ్గా వెళ్తుంది. సేమ్ ప్లేస్ లో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఒక ఆంటీ అయితే పరిచయం అయ్యారు. ఆ ఆంటీది మా కాలేజ్కి దగ్గరలోని ఊరు అనమాట. ఇప్పుడు వచ్చి చూస్తే ఆంటీ అయితే లేరు, కానీ లాస్ట్ టైం తీసిన వీడియో అయితే ఉంది, చూసేయండి. Tenkasiya, nearby us. Madurai college. And we are studying over there. Kalasalingam University. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇంకా పడికరంగా కలాసలింగం. నువ్వు కూడా నాకు అత్తికిట బాబా మేఘాలు ఎంత స్పీడ్గా కదులుతాయి చూడు. లిటరల్లీ మనం ఇప్పుడు
మీకు ఒక విజువల్ చూపిస్తా. అదిగోండి అక్కడి నుంచి మేఘం వస్తుంది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. పదండి వ్యూస్ బాగున్నాయి. ఓకే చూసారు కదా మా విజువల్స్, మైండ్ బ్లోయింగ్ కదా. సరే అయితే మిగతా దానికి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? తెలీదండి. అసలు మున్నార్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రిపిల్ ఫ్యాక్టరీ అనమాట. ఇది కంపెనీ పేరు రిపిల్ అనమాట. ఈ కంపెనీకి చాలా రకాల ఫ్యాక్టరీస్ ఉన్నాయి మున్నార్లోనే, చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ వచ్చేసి ఇక్కడ ఉంది, రిపిల్ ఫ్యాక్టరీ. ఇది చాయ్ బజార్ అంటే ఇక్కడ మనం కొనుక్కోవచ్చు అనమాట. వీళ్ళు ఇక్కడ అమ్ముతారు అనమాట వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ. అలాగే ఇక్కడ ఎంట్రీ కూడా ఉంటుంది ఫ్యాక్టరీ లోపలికి, వాళ్ళు ప్రోడక్ట్స్ ఎలా తయారు చేస్తారని. ఇది అరౌండ్ 50 రూపీస్ ఏమో ఉంటుంది. ఒకసారి కనుక్కుందాం, వీలైతే లోపలికి కూడా వెళ్దాం. ఓకే మామ, పర్ పర్సన్కి 100 రూపీస్ పే చేసి అయితే లోపల ఫ్యాక్టరీలోకి వెళ్ళొచ్చు అంట. సో లోపలికి అయితే వెళ్తాను, మీకు చూపిస్తాను. చూద్దాం. ఏమో కెమెరా అలౌడ్ లేకపోతే ఏం చేయలేం, అలౌడ్ ఉంటే మాత్రం మీకు మొత్తం చూపిస్తాను అనమాట. టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. మున్నార్లోని టీ ఫ్యాక్టరీ అనమాట. టీ ఫ్యాక్టరీ విజిట్ అయితే చేయబోతున్నాం. ఇదైతే రిపుల్ ఫ్యాక్టరీ. అండ్ మీకు ఒకసారి చాయ్ బజార్ కూడా చూపిస్తా. ఏంటి ఓకేనా? ఫొటోస్ అయితే అలౌడ్ ఉన్నాయంట, బట్ వీడియో అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు. అండ్ ఆల్సో హ్యాండ్ క్యాష్ కావాలి. హ్యాండ్ క్యాష్ ఏమో అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ క్యాష్ ఆర్ కార్డ్ కావాలి. కార్డ్ కూడా లేదే. ఓకే ఏదో చేద్దాం, మన వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది చాయ్ బజార్ ఒక టీ షాప్ అనమాట. టీ ఆర్ కాఫీ షాప్. చాకోబార్ 50 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏదో తేడాగా ఉందేంటి? ఎంత బాడీ పెట్టుకొని భయపడ్డావేంటి? మరి నువ్వు భయపెట్టేస్తావు కదా. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమీ తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. షేర్లింగంపల్లి రిపిల్ స్టోర్లోకి వెళ్ళి అయితే చూద్దాం. ఈ చాక్లెట్స్ కూడా ఉన్నాయి రిపిల్ వాళ్ళవి. రిపిల్ చాక్లెట్స్. మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి తీసుకుందాం, ఇక్కడ పెద్దగా మనకు అనవసరం. డైరెక్ట్ వాళ్ళే డార్క్ చాక్లెట్ చేసి మన కళ్ళ ముందర ఇస్తారనమాట. సో అక్కడికి వెళ్ళి తీసుకుందాం. ఎన్ని రిపిల్ వాళ్ళ ఇదేదో ఆయుర్వేదిక్ అనమాట, న్యాచురల్ ఆయిల్ అనమాట. వీళ్ళు ఇక్కడ తయారు చేసింది న్యాచురల్ ఆయిల్. ఏమో స్ట్రాంగ్ గ్రీన్ టీ. మనకైతే అనవసరం, అసలు టీ కాఫీ అలవాటే లేదు. చిక్కలు ఇన్స్టా చిక్కలు. సరే మనకైతే ఇంకా అనవసరం అనమాట. అక్కడ వీడియోస్ తీసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి కూడా అనవసరం. సో నేనైతే లోపలికి వెళ్ళట్లేదు ఫ్యాక్టరీ లోపలికి, మీకు అంతవరకే చూపించాను అనమాట. సో ఇంకా మనం
నెక్స్ట్ పాయింట్ ఎకో పాయింట్. గోయింగ్ టు ఎకో పాయింట్ గైస్. వీఆర్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఎకో పాయింట్. ఇప్పుడు ఎకో పాయింట్లో అయితే మనం నడుచుకుంటూ పోతా ఉన్నాం. వెనకాల మన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఎకో పాయింట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పేరు కానీ లేకుంటే అరిచినా కానీ అది మల్టిపుల్ టైమ్స్ వినిపిస్తుంది అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు జైబాలయ అంతం వేసినాం. జైబాలయ అంతం వేస్తే పక్కన వాళ్ళు కూడా కోరస్ ఇచ్చారనమాట. అసలు వేరే లెవెల్లో ఉండిందిలే. ఆ వీడియోస్ కానీ దొరికితే మీకు కింద చూపిస్తాను అనమాట. లాస్ట్ టైం ఎలిఫెంట్స్ చూసాం. ఈసారి ఎలిఫెంట్ ఫామ్స్లో ఎలిఫెంట్స్ లేవు. వెళ్ళాం కానీ ఎలిఫెంట్ ఫామ్స్లో ఎలిఫెంట్స్ లేవు. ఇంకెందుకని చూపించలేదు మీకు లేదని. ఇప్పుడు ఎకో పాయింట్కి అయితే వచ్చాం. ఎకో పాయింట్లో అయితే అరుద్దాం. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటాం మామ, చాలామంది తగ్గిపోయారు మామ విజిటర్స్. మేబీ ఇది అన్సీజన్ అయి ఉండొచ్చు. అసలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. లాస్ట్ టైం చాలా ఎక్కువ మంది ఉన్నారు. కుర్రోడు మంచి రొమాంటిక్గా ఉన్నాడు. మనమైతే ఎకో పాయింట్కి వచ్చేసాం. మీకు ఒకసారి బ్యాక్ వ్యూ చూపిస్తాను చూడండి. అంటే దీనికి కిందకి వెళ్ళాలన్నమాట. ఇది ఎకో పాయింట్ అని కాదు, ఇది ఎడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి. ఈ నుంచి కిందకి వెళ్తే మనకి అసలైన ఎకో పాయింట్ కనిపిస్తుంది. ఇదే లేక్ అనమాట. లాస్ట్ టైం అసలు ఇంత వాటర్ కూడా లేవు, ఇప్పుడైతే చాలా వచ్చేసాయి. లాస్ట్ ఇయర్ ఎకో పాయింట్ అసలు ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మునర్లోని ఎకో పాయింట్స్కి అయితే వచ్చేసాం మనం. మన ఫ్రెండ్స్ 7.1K సబ్స్క్రైబర్స్, 700K సబ్స్క్రైబర్స్ అయితే త్వరలో రీచ్ అయిపోతున్నాం. 1 million రీచ్ ఇన్ 1 వీడియో. మీరైతే మిర్చిన్ ఛాలెంజెస్ లో మునర్కి అయితే వచ్చేసాను. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసాం. ఎకో పాయింట్, ఇదే ఎకో పాయింట్ అయితే చూసారు కదా. అది అక్కడ కయాకింగ్ చేస్తున్నారు. ఇదంతా ఎకో పాయింట్ అనమాట. అందరు వచ్చారు, బాగానే ఎంజాయ్ చేశారు. బాలయ్య బాబుకి అయితే చిన్న క్రేజ్ లేదు. జిలేబీ పాల్కోవా అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. ఇచ్చేసాడంట. థ్యాంక్స్. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ఎకో పాయింట్. ఒకసారి బోటింగ్ చేసి చూద్దాం మామ, ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. లైఫ్ జాకెట్ ఇంపార్టెంట్ బిగులు. మనం ఇప్పుడు బోట్లో ఉన్నాం మామ. అంటే నేను ఒకటి సింగిల్ అనమాట. మన వాళ్ళు ఎవరు రాలేదు. కదలకూడదు, కదిలేమంటే దెబ్బ తినేస్తాం అనమాట. మన వాళ్ళందరికీ భయం వేసుకున్నట్టుంది. తెలియదు, ఏమో రాలేదు, వాళ్ళు పిలిచిన రాలేదు. సో మనమైతే ఏదైతే అదేందని అడ్వెంచర్లో దిగేసాం. ఒక్కసారి బ్యాక్ వ్యూ చూపిస్తా, అసలు వేరే లెవెల్లో ఉంది. ఇది చూడండి, మనం ఇన్ బిట్వీన్ ఉన్నాను అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. అండ్ మనం అక్కడికి వెళ్దాం, కొంచెం సరదా పడదాం. దీనమ్మ అదిగో బొమ్మ, దాన్ని దూరం నుంచి చూసి పాము అనుకుని భయపడిపోయా కాసేపు. నేనైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నామమ్మా, నిజంగా మీకు నచ్చి లేకంటే మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు లేదా ఏదైనా చూడాలనుకుంటున్నారు అనుకుంటే మాత్రం ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకండి మామ. ఈ రోజుల్లో ఏంది మామ, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మా, ఒక ఫోన్ ఉంటే చాలు. హ్యాపీగా మీరే ఎక్స్ప్లోర్ చేయండి, అది బెస్ట్ ఆప్షన్. ఫ్రెండ్స్ని నమ్ముకున్నారంటే మాత్రం అసలు అవ్వదు బాబా. చాలా రేర్ కండిషన్స్ అనమాట. ఎప్పుడో కానీ ఎప్పుడు ప్లాన్ చేస్తే ఎప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలకి అయితే కానీ అవ్వదు. అది అందరికీ సెట్ అయ్యి వెళ్ళాలంటే అది అయ్యే పని కాదు. సో మీరేం చేస్తారంటే ఈసారి నుంచి ప్లాన్ చేసుకోకండి ఎప్పుడు వస్తావరా అని. ఒకవేళ మీకు కుదిరితే వెళ్ళిపోండి,
అంటే ఫ్రెండ్స్ అందరితో కుదిరిందంటే వెళ్ళిపోండి, లేదు ల్యాగ్ అయిందంటే మీరు వెళ్ళిపోండి. అవదు, వీళ్ళందరూ వేస్ట్ గా ఇల్లు పని అవ్వదు. అది అవదమ్మా. సరే ఒకసారి అరుద్దామా? సార్ బిజినెస్ చూద్దాం ఎలా వస్తుంది. మీకు వినిపించిందా? నాకైతే వినిపించింది, నాకైతే రీసౌండ్ వస్తుంది. హాయ్ బ్రోస్, సే హాయ్. యు ఆర్ ఫ్రమ్ చెన్నై? చెన్నై. ఐ am from Andhra. Yes. In Andhra, Nellore. Nellore, Nemali. Nemalia. Wait, I will come over there. What you said about? Asking about Nellore Nemali, one of the famous items on dancer. In Nemalia. That I think you are telling about one item song. It is from Upiri. Love you Nemali, like it will come. Okay. No, only bachelors? Don't you come with your girlfriends? Oh no, bro, crazy bro, what bro? Full on boys. Boys trip. Actually, we will have so much fun when compared to with if we go with girls. Yeah, correct. Yes. I'm really meeting with you guys. Actually, you know, me and you, same hairstyle. It's a type of coincidence. Nice meeting you. Okay. All the Bye best. bye. Tata. Bye. అరుద్దామా? నాతో కలిసి సెర్చ్ చేయండి. మీరందరు నా బంగారాలు కాబట్టి మీకోసం బంగారం అని అరుస్తా ఏంటి? సబ్స్క్రైబర్స్ అబ్బా, మీకంటే బంగారం దానికంటే వాల్యూ ఇంకేముంది? టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. బంగారం రీసౌండ్ వినిపించిందా? నేను మీట్ అవుదామా? లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ గైస్. లైఫ్లో కొత్త కొత్త పర్సన్స్ని కలవాలి, కొత్త కొత్త పర్సన్స్తో మీట్ అవ్వాలి, కొత్త పరిచయాలు పెంచుకోవాలి. హాయ్ గైస్. హాయ్, యు ఆర్ ఫ్రమ్? Kuriyayur. Thrissur. Hi kids. He thought himself as a kid. సరిపోయింది. నిజానికి ఇంకా కొంతమంది ఫన్ వచ్చినప్పటికీ అప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేక వీడియో తీయలేదు. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. మనం లైట్గా షవర్స్ పడుతున్నాయి, సో ఇంక వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటా. అంటే మొబైల్ ఉంది, అలాగే పర్స్ కూడా ఉంది, సో బెటర్ టు గో గైస్. ఐ హోప్ మీకు ఇది ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సక్సెస్ఫుల్లీ బయటకి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా మనం వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. ఎలాగోలా అయిపోయిందిలే. సరే అయితే ఏం అర్థం? మేము మమ్మీ అంటాం, డాడీ అని. బాగున్నానా? ఎట్లుంటది మరి మనతోని? అన్నపూర్ణ రెస్టారెంట్ అంటే పిచ్చి ఆకలేస్తుంది మామ, గట్టిగా తినేయాలి. ఈ గోబీ ఫ్రైడ్ రైస్ అనమాట, ఇది ప్యూర్ వెజ్ అనమాట. సర్లే ఏదో ఒకటి, ఫస్ట్ అయితే పిచ్చి ఆకలేస్తుంది, ముందరైతే ఖచ్చితంగా తినేయాలి. ఇక్కడ వాటర్ అంతా మౌంటైన్ వాటర్ అంతా పింక్ కలర్లో ఉంటాయి, పింక్ కలర్లో ఉన్నాయి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అన్నపూర్ణ అని పేరు పెట్టుకున్నారు కానీ అంత టేస్ట్ అయితే లేదు. ఇంటికి రిటర్న్ అవుతున్న టైంలో అయితే మమ్మల్ని అయితే పోలీసులు ఆపారు, ఎందుకంటే సీట్ బెల్ట్ అయితే పెట్టుకోలేదన్నమాట. సో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అయితే అస్సలు నడపకండి, దొరికామంటే 2000 ఫైన్ పడుతుంది మాలాగా. పాపం రాత్రి ఒకరి మీద ఒకరు కాలు వేసుకోవటం, కాలు పెట్టేసిందంట. మేము ఇక్కడికి వచ్చి 1.5 డే అవుతుంది. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ తాగాం.
నేనైతే 2 గ్లాసులు వాటర్ తాగాం. నువ్వెంత తాగారా? నేను 2 glasses తాగాను. 2 గ్లాస్ వచ్చిన దగ్గర నుంచి 2 గ్లాస్ వాటర్ తాగేసి 1.5 day బతుకున్నాం. అంటే ఇక్కడ వాటర్ తాగబోద్ది కాదు, హ్యూమిడిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది కదా, అయినా వస్తూనే ఉంటుంది. 2 గంటలకు ఒకసారి పాట పాడాల్సిందే. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. టెంపరేచర్ అనేది అసలు ప్యూర్ లో. ఇక్కడ టెంపరేచర్ ఎక్కడ ఇక్కడ అసలు టెంపరేచరే లేదు. బాగానే ఈరోజు డే 2 కదా, డే 2 వ్లాగింగ్ చేద్దాం. వెళ్ళేదారిలో అయితే మనకు ఒక మంచి వ్యూ పాయింట్ దొరికింది, అది కూడా చూసుకుంటే వెళ్ళిపోదాం. అసలు వేరే లెవెల్ కదా, మొత్తం టీ ఎస్టేట్సే. చాలా బాగుంది బాబు. ఇంకా నాకైతే ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. మన వాళ్ళు చాలా వచ్చారు, ఈ కజిలింగ్ వాళ్ళు కూడా వచ్చారు, చాలా మంది కనిపించారు. కానీ ఆ టైంలో మన దగ్గర ఫోన్ లేదనమాట, సో వాళ్ళని చూపించడానికి. అండ్ విజువల్స్ అదిరిపోయాయి. ఇంక టీ ఎస్టేట్స్లోకి ఎంటర్ అవుతాం. ఇది ఇక టీ ఎస్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. జారిపోతుంది, కొంచెం జాగ్రత్తగా దిగాలన్నమాట. వాన వస్తుంది, లోపల పెట్టాలి. బాబాయ్ ఫోన్ తెచ్చిపోతుంది. ఇదేంది తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. వెనకల వ్యూ చూడండి, మంచు, ఒక పక్క ఎండ, ఒక పక్క మంచు, ఒక పక్క వాన. ఏంటి టీ ఎస్టేట్స్ మొత్తం ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగుంది. అంటే నడవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కానీ ఫోటోస్కి వాటికి అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మాకు దగ్గరలో ఉండే చాలా ఒక 10 kilometers వరకు మొత్తం టీ ఎస్టేట్స్ ఫార్మ్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి. ఇంకా చాలానే ఉన్నాయి దగ్గరలోనే కదా, ఇంకా చాలా దగ్గరలో ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఈ లొకేషన్లో బాగా నచ్చింది కాబట్టి ఇక్కడ దిగేసాం అనమాట. అండ్ ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకుని ఇంకా మీకైతే బయలుదేరిపోదాం. సరే అయితే ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్ వచ్చాం అనమాట. వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తాను. ఫోటోషూట్లో ఉన్నారనమాట. చూడండి వ్యూ ఒకసారి ఎంత బాగుందో. మనం రిటర్న్ అవుతున్నప్పుడే మనకి ఎన్ని దొరుకుతాయి అనమాట. Close till I get up. Time is barely on our side. Woo! I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll. ఒక ఫోటో అయినా కరెక్ట్గా ఉందా? ఏందో ఒకటే ఫోటో 10 సార్లు తీస్తున్నాడు. ఏందా ఫస్ట్ పెట్టు, ఎట్టా అట్టా ఉంది. ఇంకోటి పెట్టు, ఇంకోటి పెట్టు, ఇంకోటి పెట్టు. అంత మాట రే పెట్టరా, ఫోజులు పెట్టుకుని నీకేం చేయాలా? రే చెప్పులు వస్తాయిరా స్వామి, చెప్పుల మీద పడున్నావు. అబ్బా నైస్. మా పట్టాను కనుకో. సరే సరే ఓకే ఓకే. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to
మ్యాగీ తెస్తాడు మనోడు వచ్చి మ్యాగీ అంటున్నా మొక్కజొన్న కంక రే 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 ఆగాగు ఆగాగు టేస్ట్ బాగుంది కదా నల్లరికా ఎంత 50 రూపా బాయ్ తమిళ ఈయన ఆగాగు ఏం మా ఎట్ట తీసుకోవాలా సగం ఇంచి కూడా ముగ్గురు ప్రశ్న ఎక్కువ తింటున్నావు నువ్వు రే తినేసాడు అయిపోయింది మొత్తం కాదు కొద్దిగా ఏమో ఇంకా లాస్ట్ సరిపోవట్లేదు మామ అందరిలో సరిపోవట్లేదు లంచ్ ప్రాబ్లం అంటారా సరిపోవరా నలుగురు అవును నేను ముందర కూర్చుంటా మామ నిన్నంతా కూర్చున్నా సరిపోవరా సరిపోవు మనం ఇప్పుడైతే చాక్లెట్స్ కొనడానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇఫ్తార్ అనే ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడ డార్క్ చాక్లెట్ అమ్ముతారు చాక్లెట్ ఎవలో బ్రో డార్క్ చాక్లెట్ ఎవలో 140 ఇది ఓన్లీ డార్క్ చాక్లెటా ఆల్ మిక్స్ ఇదా ఇది ఆల్ మిక్స్ హౌ మచ్ 140 அது எவ்வளோ 230 இந்த ஜெல்லி மாதிரி ஒன் சாக்லேட்ஸ் இருக்குங்களா அது இருக்கா அது இல்லை முடிஞ்சா ఒక చాక్లెట్ ఒక చాక్లెట్ ఒకటి తీసుకో రాకేష్ పెద్ద పట్టు మనం కొనాలంటే బాధ కానీ మనకి ఇప్పిస్తున్నాయి 140 తీసుకురా ప్లస్ కొట్ట ప్లస్ ప్రకాష్ చిన్నది తీసుకుందామా ఇదంతా చిన్న స్మెల్ బాగాలేదు ఇది కూడా నా ఇంకా ఇది హనీయా పిస్ ఓకే డబ్బులు కొట్టాలి టీరా తిడతారా ఇంకో నాన్న పయ్యా గుడ్ బాయ్ హెవీ మనీ చూస్తే అట్టే ఉంటదిలే ఉంచండి రా నాకే రే చాక్లెట్ రే మామని అసలు తీసుకోవాలా ఏను ముద్ర నా కొడుకుని తీసుకొస్తే అట్టే ఉంటుంది ఓకే పెద్ద బ్యాగ్లు వేసాయి కూడా చాక్లెట్ బాగాలేదు డార్క్ చాక్లెట్ బాగానే ఉంది కానీ వైట్ బాగాలేదు కిటికీ సీట్ నాది అట్లేదు అట్టే వస్తుంది నేను బాగా నేను మధ్యలో మరి ఏందిరా జరుకోలే ఎట్టొచ్చాను నేను ఏంద్రా బంటి ఇది రైతే ఏంద్రా సీటు డోర్ బయట ఉంది చలో చలో ఓకే బా కారు ఇలాంటివి చూసినప్పుడు భయం వేసేది ఎయిర్ బ్యాగ్స్ కావాలా ఏదే ఇది ఎయిర్ బ్యాగ్స్ ఏం కారో ఇవన్నీ ఎయిర్ బ్యాగ్స్
చూసారు కదా, జాగ్రత్తగా నడపాలరా బాబు. నేనేం కొట్టేస్తామా? ఏంది నువ్వు తోలుతా ఇప్పుడు? నాకు నమ్మకం తోలుతానే. వెనకాల బండి చూసా నువ్వు? ఏం చూస్తే సేమ్ దానికంటే దారుణంగా అవుతుంది. Hold me close till I get up. Time is barely on our side. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on. అనంతపురంలో అయితే కనిపించారు. అనంతపురం అన్నయ్యలు అనమాట. ఫుల్ చిల్ అవుతా వచ్చారు. మనం ఇక్కడ పక్కన డాన్స్ చేస్తుంటే మన వాళ్ళంతా వచ్చారు. ఏం పేరు బ్రో? ఏ పేరు బ్రో? కడప. 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 జయంత్ బ్రో. జయంత్. అనంతపూర్. అనంతపూర్. మస్ట్ విజిట్, మస్ట్ విజిట్, మస్ట్ విజిట్. ఓకేనా? అంతే మామ, ఇంటికి వెళ్ళిపోతున్నా. ఎంతే వ్లాగ్, ఇంతే వ్లాగ్, ఇంతే. సరేనా? సరే మరి అయితే బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్. వ్లాగ్ ఇంతే.